ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలి? ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలి? 1000 వేరియబుల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవాల్సింది ఇంటూ 1 2 అని. సో మనకి ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికోసం. ఓకే, 2000 కావాలి, పెరిగిపోతుంది కదా. సో అప్పుడు కోడ్ ఎంత పెద్దగా అవుతుంది, మనకు చాలా లార్జ్గా అయిపోతుంది, అంతేనా? సో అలా కాకుండా ఒకే ఒక వేరియబుల్ ఇచ్చి, ఓకే, ఇంటీజర్ డేటా టైప్కి ఒకే ఒక వేరియబుల్ ఇచ్చి అందులో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని అవుతున్నాయి? ఒకటే వేరియబుల్ అని అందులో వాల్యూస్ అనేవి మల్టిపుల్ గా స్టోర్ చేసుకుంటాం, అంతేనా? ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో మల్టిపుల్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. వాటన్నిటిని ఇండెక్స్ ద్వారా మనం స్టోర్ చేసుకుని వాటిని ప్రింట్ చేస్తాం. వాటి గురించి డీప్ గా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే అరేస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ వేరియబుల్ అండ్ యూ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. ఓకే, దీంట్లో ఎలా రాయాలి, ప్రాసెస్ ఏంటి, దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి మనం ఉంటాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అరేస్ ఇంట్రడక్షన్. ఓకే, సో అరేస్ ఇంట్రడక్షన్ డిక్లరేషన్ అని తెచ్చుకోవాలి. ఎలా డిక్లేర్ చేయాలి? ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంటూ ఏ అని డిక్లేర్ చేస్తాం, అంతేనా? ఒకవేళ ఇంకో వేరియబుల్ కావాలంటే ఇంటూ బి, లేకపోతే ఇంటూ వై, ఇంటూ జెడ్. సో అలా మనం ఇంటూ 1 ఏ వేరియబుల్ అయితే మనకు కావాలో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ద్వారా మనం డిక్లేర్ చేసుకుంటాం. సేమ్ అలానే ఒక అరేని ఎలా డిక్లేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అరే క్రియేషన్. నెక్స్ట్ అసైనింగ్ ద వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం 10 20 30 40 అలా. సో అసైనింగ్ ద వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ 3 థింగ్స్ అనేటివి కూడా మనం సింగిల్ లైన్ లో చేయొచ్చు. ఇప్పుడు మనం చేసింది అదే, అవునా? సో అలా 3 థింగ్స్ అనేటివి కూడా ఒకే లైన్ లో చేయొచ్చు. అరే డిక్లరేషన్, క్రియేషన్ అండ్ అసైనింగ్ ద వాల్యూస్, అసైనింగ్ ఎలిమెంట్స్ అంతా కూడా సింగిల్ లైన్ లో చేయొచ్చు. డిక్లరేషన్, క్రియేషన్ అండ్ అసైనింగ్ ఇన్ సింగిల్ లైన్, ఒకే ఒక లైన్ లోనే మీరు అంతా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అరేస్ యొక్క లెంత్ ను ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అరేస్. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? సో ఎన్ని టైప్ ఆఫ్ అరేస్ అంటే మనకు ఉన్నాయి. ఫస్ట్ వన్ అరేస్ యొక్క డిక్లరేషన్. సో ఎలా డిక్లేర్ చేయాలి? ఇందులో మనకు టైప్స్ వచ్చేసి 3 టైప్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి. అరేస్ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్. సో ఫస్ట్ నేను ఇప్పుడు 1 డైమెన్షన్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఓన్లీ 1 డైమెన్షన్. అరేని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మోడిఫైడ్స్ ఒక వేరియబుల్ ఎలాగైతే డిక్లేర్ చేస్తామో సేమ్ సింటాక్స్, అందులో ఏం చేంజ్ ఉంటుంది, జస్ట్ అడిషనల్ గా కొంత చేంజ్ ఉంది. ఆ చేంజ్ ని ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నారు ఇంటూ నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్ రాస్తాం, అంతేనా? సో వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఏదో స్టోర్ చేసుకో 90 అనే వాల్యూని స్టోర్ చేసుకో. సేమ్ అలానే మీరు అరేస్ ని తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు డేటా టైప్ రాస్తారు. నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్ 1,
ఆఫ్ అంటే ఒక డైమెన్షన్, ఒక స్క్వేర్ బ్రాకెట్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తున్నారో అది 1 డైమెన్షన్ అని అర్థం. సో ఇలా డిక్లేర్ చేసుకోండి. ఈ డిక్లేర్ చేసుకునేటప్పుడు కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అరే రాసేటప్పుడు ఒకసారి ఇక్కడ కూడా రాసింటా, కొన్ని ప్రోగ్రామ్స్ లో స్ట్రింగ్ తర్వాత వెంటనే రాసింటా, కొన్నిసార్లు ఈ ఆర్గ్ కంటే ముందు రాసింటా. అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా? సో ఇక్కడ మీరు డిక్లరేషన్ చేసేటప్పుడు అరేని ఇంటూ ఎప్పుడైతే డేటా టైప్ అయిందో డేటా టైప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటూ స్పేస్ 1 ఇన్ని వేస్తూ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఒక అరేని మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నారో ఆ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ తర్వాత కూడా మీరు అరేని మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంటూ 1 డైమెన్షన్ అలా కూడా మెన్షన్ చేయొచ్చు, ఇలా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో మాక్సిమం ఎక్కువ టైమ్స్ మనం ఇలా చేసుకుంటే బెటర్. ఇంటీజర్ డేటా టైప్ 1 డైమెన్షన్ ఆఫ్ అరే అంటే పిలవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇంటూ 1 డైమెన్షన్ ఆఫ్ అరే అని మనం కాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం దీన్నైనా ప్రిపేర్ చేయొచ్చు, దీన్నైనా ప్రిపేర్ మన ఇష్టం. రాసుకునేటప్పుడు మీ ఇష్టం, కానీ పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాం ఆ నేమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో 1 డైమెన్షన్ ఆఫ్ అరే దీన్ని రాసుకోండి, బెటర్గా ఉంటుంది. లేదు సో దీన్ని ఇలా రాసినా వర్క్ అవుతుంది. కంపైలర్కి అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు. రాసేటప్పుడు ఇన్ని వేసిన మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేషన్. ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తాం? ఒక అరేని క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఒక క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ తో మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మీరు యూజ్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకున్నాం, అవునా? సో క్లాస్ నేమ్ రిఫరెన్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ విత్ పేరెంట్స్ ఇలానే తీసుకున్నారు కదా. సేమ్ అదే ప్రాసెస్ లో ఇక్కడ మీరు ఇంటీజర్ డేటా టైప్ అరేని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఇంట్ అని తీసుకోండి. 1 డైమెన్షన్ ఆఫ్ అరే 1 is equal to new. నెక్స్ట్ సేమ్ డేటా టైప్, ఇక్కడ ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో అదే డేటా టైప్ ని మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మీరు సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఇందులో సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేటా టైప్ తీసుకోవాలి, నెక్స్ట్ వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్, నెక్స్ట్ ఇంటీజర్, దెన్ సైజ్. సైజ్ ఎప్పుడు కూడా ఇంటీజర్ డేటా టైప్ ఉంది. ఓకే, సో సైజ్ ఎప్పుడు కూడా ఇంటీజర్ డేటా టైప్, నెంబర్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఒక అరేని ఇలా క్రియేట్ చేస్తారు. ఓకే, అరేని రాసుకునేటప్పుడు ఇలా మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సార్ ఒకే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా స్టోర్ చేస్తారు వాటిని? ఓకే, సో ఇప్పుడు 4 అని ఇచ్చాను అంటే వాటి యొక్క సైజు ఈ ఇంటీజర్ డేటా టైప్ 1 అనే వేరియబుల్లో 4 వాల్యూస్ మనం స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్తాం, అంతేనా? సైజ్ ఏదైతే ఇచ్చామో ఆ సైజ్ ఇక్కడ 4 అని ఇచ్చాము. 4 ఎలిమెంట్స్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అని అర్థం. ఆ 4 ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం? వేరియబుల్ ఏమో ఒకటే ఉంది, అందులో స్టోర్. వాటిని మళ్ళీ మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవడానికి కదా మనం ఇచ్చే ప్రోగ్రామ్. వాటిని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి? ఓకే, సో ఆ యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఇండెక్స్డ్ అరేలో స్టోర్ చేసేదంతా కూడా ఇండెక్స్డ్ బేస్డ్ అరే మీదనే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అంటే ఇండెక్స్ ద్వారానే మనం స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే మీరు ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ 0 తోని స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ ఎప్పుడు కూడా అరేస్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3. ఓకే, అరేస్ యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏంటి? 1.
ఓకే, గుర్తుపెట్టుకోండి, జావాలో న్యూ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం అంటే అది కంపల్సరీగా ఒక ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే, సో ప్రతి ఒక్క అరే కూడా ఒక ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి పాయింట్, ప్రతి ఒక్క అరే కూడా ఒక ఆబ్జెక్ట్. సో సార్ మీరేమో క్లాసెస్ ని ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మనం క్లాసెస్ కి మాత్రమే క్రియేట్ చేస్తాం, ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ కదా, ఎలా క్లాస్ ని క్రియేట్ చేస్తున్నారు, దానికి ఎలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు అనేది మీ డౌట్. ఓకే, సో వాటికి ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ చెప్తాను. వాల్యూస్ ని మనం ఎలా స్టోర్ చేసుకుంటాం ఇక్కడ అనేది ఇంపార్టెంట్. వాటి యొక్క ఇండెక్సెస్ బేస్ మీద మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా ఫస్ట్ పొజిషన్ లో 10 అనే, అంటే 0 పొజిషన్ లో 10 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటాం. 1 పొజిషన్ లో 20 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాం. 2 అనే పొజిషన్ లో 30 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాం. 3 అనే పొజిషన్ లో 40 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ అరే యొక్క సైజ్ ఎంత? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా? అంటే అరే యొక్క సైజ్ వచ్చేసి 4. ఓకే, అరే యొక్క సైజ్ 4, కానీ హైయెస్ట్ ఇండెక్స్ ఎక్కడ వరకు ఉంది మనకి? ఓన్లీ 3. హైయెస్ట్ ఇండెక్స్ 3. అంటే ఎప్పుడు కూడా సైజుకి హైయెస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా ఒక వాల్యూ తక్కువ ఉంటుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇండెక్స్ స్టార్ట్ విత్ 0, అందుకే మనకు వాల్యూస్ ఎప్పుడు కూడా, అంటే వాటి యొక్క ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కి -1, సైజ్ -1, ఓకే, లెంత్ -1, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కంటే ఒక వాల్యూ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ప్రోగ్రామాటిక్ గా మనం వీటిని ఎలా రాస్తాం అంటే, ఒకే వేరియబుల్ నేమ్ ఇచ్చి దాంట్లో ఇండెక్సెస్ ద్వారా స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇచ్చిన సైజుని బట్టి వాటిలో ఇండెక్సెస్ అనేటివి స్టోర్ చేస్తాం. అంటే 1 ఆఫ్ 0, ఓకే, 1 ఆఫ్ 0 అంటే ఫస్ట్ పొజిషన్ లో ఏదైతే వాల్యూ మీరు ఇక్కడ ఇస్తున్నారో ఆ వాల్యూ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే 1 ఆఫ్ 0 మీరు వాల్యూని అసైన్ చేయాలనుకుంటే ఈక్వల్ టు, అంటే ఒక వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేస్తున్నారో 1 ఆఫ్ 0 అంటే 0 పొజిషన్ లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 1 ఆఫ్ 2, 1 ఆఫ్ 1 is equal to 20. Next 1 of 2 equal to, next 1 of 3 is equal to 40. One of 0, 1 of 1, 1 of 2, 1 of 3. ఓకే, సో ఇక్కడ సైజ్ ఇచ్చిన దాని వరకే మనం తీసుకోవాలి. ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటామని చెప్తున్నాను? సైజ్ అనేది ఇంపార్టెంట్. అరేలో సైజ్ 4 అంటే 4 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మెయిన్ పాయింట్స్, అరేస్ గురించి పాయింట్స్ చెప్పండి. మీరే ఇప్పుడు అరేస్ యొక్క డెఫినేషన్ అంతా మీరే చెప్పొచ్చు. సో అరేస్ అనేది ఎన్ని, ఇందులో మల్టిపుల్ వాల్యూస్ మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ అరేస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అవి దేని ద్వారా మనం స్టోర్ చేసుకుంటున్నాం? ఒకే వేరియబుల్ ని మల్టిపుల్ ఇండెక్సెస్ ద్వారా మనం స్టోర్ చేసుకుంటున్నాం. అది కూడా ఎలా క్రియేట్ చేసి, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి, అది కూడా ఏంటంటే హోమోజీనియస్ డేటా టైప్, అంటే ఇంట్ అని ఇస్తే ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక అరేస్ ను మీరు ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారో ఆ అరేస్ లో మల్టిపుల్ వాల్యూస్ ను స్టోర్ చేసుకోవచ్చు, అవి కూడా సిమిలర్ డేటా టైప్. అంటే ఇంట్ అని ఇస్తే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకో, బైట్ అని ఇస్తే బైట్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే, స్ట్రింగ్ అని ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్, క్యార్ అని ఇస్తే క్యారెక్టర్స్, బులియన్ అని ఇస్తే బులియన్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. అంటే హోమోజీనియస్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఒక అరేని డిక్లేర్ చేస్తున్నారో ఆ అరేని డిక్లేర్ చేసినప్పుడు ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైజ్, అరేస్ యొక్క డిఫాల్ట్ ఏంటంటే ఒకే డేటా టైప్. నాకు ఇప్పుడు స్టూడెంట్స్ నేమ్స్ కావాలి, మార్క్స్ కావాలి, ఒకే అరేలో పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు నెక్స్ట్ కలెక్షన్స్ అని ఇంకో టాపిక్. ఇంకొకటి సైజ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఎలిమెంట్స్ అవసరం ఉంటే నేను 40 అని ఇచ్చాను అనుకోండి, అంటే 40 ఎలిమెంట్ సైజ్ అనేది అది క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ స్టోర్ చేసుకునేటప్పుడు ఓన్లీ 4 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాను, రిమైనింగ్
36 అనేది 36 స్పేసెస్ ఏవైతున్నాయో ఆ స్పేసెస్ అనేవి వేస్ట్ అయిపోతాయి, అంతేనా? సో అరేస్ లో మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఒకటి హోమోజీనియస్ డేటా టైప్ తీసుకోవడం, అంటే ఓన్లీ ఇంటూ డేటా టైప్ ఇస్తే ఇంటూ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం, బులియన్ ఇస్తే బులియన్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే, హోమోజీనియస్ డేటా టైప్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ అని అర్థం. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు ఇక్కడ సైజ్ అనేది ఇస్తున్నారో ఒకసారి సైజ్ ఇస్తే ఆ సైజ్ ఫిక్స్ చేసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోలేం, అంతకంటే తక్కువ తీసుకోలేం. ఓకే, అంతకంటే తక్కువ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ అందులో వాల్యూస్ అంటే మెమొరీ స్పేసెస్ అనేది వేస్ట్ అయ్యాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, ఏదో సింగర్ సంబంధించో లేకపోతే ఒక చిన్న ఈవెంట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, సింగర్ను పిలిపించి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు, మీరు మంచిగానే ప్రమోట్ చేశారు, మినిమం ఒక 20,000 పీపుల్స్ దాకా రీచ్ చేశారు మీ ప్రమోషన్ చేసి. సో ఈ పలానా సింగర్ వస్తున్నాడు, ఈ సింగర్ పాటలు బాగా పాడతాడని చెప్పేసి మీరు అజూమ్ చేసుకొని ఒక 20,000 పీపుల్స్ తగ్గట్టు మీరు మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అంటే 20,000 పీపుల్స్ అనే వాళ్ళు సో మీ యొక్క ఈవెంట్కి అటెండ్ అవుతారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన చైర్స్ గీర్స్ అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే, సో 20,000 కాకుండా ఓన్లీ 10,000 పీపుల్స్ మాత్రమే ఆ ఈవెంట్ అటెండ్ అయ్యారు. మీరు చూస్తే ఏమవుతుంది, అక్కడ చైర్స్ అన్ని ఖాళీగా కనపడుతాయి. బాగుంటుంది ఆ ఈవెంట్ అంటే హాఫ్ ఆఫ్ ది ప్లేసెస్ ఏవైతున్నాయో మీరు పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ చేసి అడిషనల్గా ఏవైతే ఈవెంట్ అరేంజ్మెంట్ చేసుకున్నారో అదంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అలా అని చెప్పేసి నెక్స్ట్ టైం ఏం చేశారు, అరే మనం 20,000 పీపుల్స్కి ప్రమోట్ చేస్తేనే మనకు 10,000 పీపుల్స్ వచ్చారు, సో నెక్స్ట్ ఈవెంట్కి సో అంతా మనం ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నప్పుడు అంతే 10,000 పీపుల్స్కి ప్రమోట్ చేసాం, సో అంటే మినిమం ఒక 5,000 పీపుల్స్ మాత్రమే వస్తారని చెప్పేసి 5,000 మెంబర్స్ తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకుంటాం. కానీ లాస్ట్ టైం ఈవెంట్ బాగా ఆ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆ సింగర్ చాలా బాగా పాడేసరికి బాగా ఇంట్రెస్ట్ వచ్చి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరిగింది. మీరు జస్ట్ 5 మెంబర్స్ చేస్తే వాళ్ళు ఇంకా కొందరికి చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఈవెంట్ జరిగేటప్పుడు 5,000 అనుకోని మీరు 5,000 పీపుల్స్కి అరేంజ్మెంట్ చేసుకుంటే ఒక 20,000 పీపుల్స్ వచ్చారు. అంటే ఏమవుతుంది ఇక్కడ, మళ్ళీ మీకు కూర్చోవడానికి ఆ స్పేసెస్ ఆ చైర్లన్నీ తీసుకోవాలి. సో అంటే మీకు ఏమంటే ఇక్కడ సైజ్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు దాన్ని తీసుకోవడం ఒక ఫిక్స్డ్ సైజ్ పెట్టడం వల్ల ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ప్రాబ్లమే కదా. కాబట్టి సో అది దీంట్లో ప్రాబ్లం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు నెక్స్ట్ కలెక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ సైజ్ గురించి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రియల్ గా ఒక ప్రోగ్రామ్ రాసి అందులో స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇప్పుడు ప్రింట్ చేద్దాం వన్ బై వన్. ఓకే, సో ఒకవేళ మీరు ఇండెక్స్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ సైజు 4 అని ఇచ్చారు, ఇండెక్స్ 3 కాకుండా ఇంకొక వాల్యూ 1/4 అని తీసుకున్నారు, సో ఎలాంటి ఎగ్జెప్షన్స్ మీకు వస్తాయి, ఏం ప్రాబ్లం అవుతుంది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఒక అరేని డిక్లేర్ చేసి ఓకే అరేని మళ్ళీ క్రియేట్ చేసి అందులో వాల్యూస్ ని ఇన్స్లైజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేవ్ అరే ఎగ్జాంపుల్ .java save as type all files. Save. Next class name array example main method public static void main string args. Public static void main string args. ఇక్కడ అరే డిక్లేర్ చేస్తున్నాం. ఎలా డిక్లేర్ చేయాలి, స్ట్రింగ్ డేటా టైప్ కావాలి, ఎవరైనా చెప్పండి, స్ట్రింగ్ డేటా టైప్ ని డిక్లేర్ చేయాలి చాట్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా చెప్పండి. దీన్ని చూసి ఎలా డిక్లేర్ చేశానో ఒకసారి చెప్పండి.
హలో హలో దీపిక రాసింది కరెక్ట్. జస్ట్ దిలీప్ కుమార్ రాసింది కరెక్ట్. మనోజ్ స్ట్రింగ్ డైరెక్ట్ అరేంజ్ రాస్తావా? ఇక్కడ ఎలా ఉంది? ఇంటీజర్ డేటా టైప్ డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేశాను? 3 ways లో. ఫస్ట్ డేటా టైప్, దెన్ అరే నేమ్, దెన్ ఆఫ్టర్ అరే. అలా రాయొచ్చు. ఫస్ట్ డేటా టైప్, దెన్ అరే, తర్వాత వేరియబుల్ నేమ్. ఇలా కూడా మీరు రాయొచ్చు. 3 ఆప్షన్స్ లో మీరు రాసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాను. స్ట్రింగ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 dimension of ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఒక డిక్లరేషన్ చేశాను. నెక్స్ట్ క్రియేషన్ కావాలి. ఎలా చేస్తారు? క్రియేషన్ ఎలా చేయాలి? వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏంటి? స్టూడెంట్ కదా. స్టూడెంట్. సో ఇక్కడ సపరేట్ గా రాస్తున్నందుకు నేను అలా తీసుకున్నాను. ఆల్రెడీ వేరియబుల్ డిక్లేర్ చేశాను కాబట్టి సో మళ్ళీ మనకి ఇదంతా అవసరం లేదు. జస్ట్ న్యూ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్. ఒకసారి ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా. సో ఇక్కడ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. రిఫరెన్స్ నేమ్ ఇక్కడ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్ట్రింగ్. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి? సో నేను సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. డేటా టైప్ యొక్క సైజ్, డేటా టైప్ దెన్ సైజ్ 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తాను. వాటిని ఎలా స్టోర్ చేసుకుంటున్నాం మనం? వాటి యొక్క ఇండెక్సెస్ ద్వారా మనం స్టోర్ చేసుకుంటాం. అంటే స్టూడెంట్ ఆఫ్ 0. ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్ ఆఫ్ 0. సో అందులో ఒక స్టూడెంట్ ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టూడెంట్ ఆఫ్ 1. సో ఇక్కడ నుంచి మహేష్ స్టూడెంట్ ఆఫ్ 2. రమేష్ ఇంకొక ఎలిమెంట్ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. స్టూడెంట్ ఆఫ్ 3 పాసిబుల్? No. ఇక్కడ సైజ్ 3 ఇచ్చాను. నేను 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసు 3 ఎలిమెంట్స్ మాత్రమే నువ్వు స్టోర్ చేసుకోగలుగుతావు. హైయెస్ట్ ఇండెక్స్ 2 వరకే. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే మీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అని ఒక ఎగ్జెప్షన్ వస్తుంది. ఓకే, సేవ్. వీటిని ప్రింట్ చేద్దామని వాల్యూస్ ఏవైతే స్టోర్ చేసుకున్నారో స్టోర్ చేసుకున్న వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలిమెంట్. ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 0 దానికి ముందు 0 పొజిషన్ వాల్యూ. నెక్స్ట్ one position value. Next 2 position value. Okay, next 3rd position value. Okay, same.
న్యూ టెర్మినల్. సో మళ్ళీ సేమ్ ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న టెర్మినల్నే ఓపెన్ చేసుకున్నాం. మళ్ళీ పాత్ సెట్ చేయాల్సిన వస్తుంది. ఓకే, సో జావా సి స్పేస్ అరే ఎగ్జాంపుల్ డాట్ జావా కోడ్ కంపైల్ ఫైల్. జావా స్పేస్ నేమ్ ఏంటి, అరే ఎగ్జాంపుల్. ఓకే, సో రన్ టైమ్ లో మనకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిప్షన్ అని వచ్చింది. ఆ లైన్ నెంబో ఏదో కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, సో అంటే ఎప్పుడైతే మీరు ఇవ్వాల్సిన ఇక్కడ ఎంతైతే సైజ్ ఇస్తున్నారో ఆ సైజుని బట్టి మీరు ఇక్కడ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 3ని ప్రూవ్ చేస్తున్నాం. సేమ్ and compile your code java c space array example dot java, enter java space, so class name array example kada. ఓకే, సో 0 పొజిషన్ లో సురేష్, 1 పొజిషన్ లో మహేష్, 2 పొజిషన్ లో రమేష్. ఓకే, సో అలా మనం పొజిషన్ ని బట్టి ఆ వాల్యూస్ అనేది ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ న్యూ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క అరే కూడా ఒక ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో మీకు ఇంటర్వ్యూలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం, ఇంటీజర్ స్ట్రింగ్ అనేది క్లాస్, ఓకే పర్లేదు. రిమైనింగ్ ఏవైతున్నాయో ఇంట్ కానీ బైట్ కానీ చార్ట్ కానీ ఫ్లోట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు ఆబ్జెక్ట్ అని అడుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నారనుకో, అందులో వాల్యూస్ ఇంతకుముందు రాసిన ఎగ్జాంపుల్లో వాల్యూ స్టోర్ చేసుకుంటున్నారు ఇలా. ఓకే, ఇంటూ 1 చెప్పేసి ఇలా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇందులో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అనేవి కూడా ఇందులో స్టోర్ చేసుకున్న వాల్యూస్ అనేవి కూడా ఏంటి, ఇంటీజర్ డేటా టైప్, అవునా, ఇంటర్ డేటా టైప్. సో ఇందులో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎలా స్టోర్ చేసుకుంటున్నారు, ఇది ఒక క్లాస్ ఎలా స్టోర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, లో అనే ఆపరేటర్ నుంచి ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, సో ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే మీరు అరేస్ ను యూజ్ చేస్తున్నారో అప్పుడు ఇంటర్నల్ గా వాటికి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఆ క్లాసెస్ యొక్క నేమ్ ఏంటంటే ఎలా ఉంటాయంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ ఇక్కడ 1 డైమెన్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. ఓకే, ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఇందులో ఇంటీజర్ యొక్క డేటా టైప్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఐ. సో ఐ అని వస్తుంది. అంటే ఇంటర్నల్ గా ఇలా క్లాస్ యొక్క నేమ్ ఉంటుంది, అది ఇంటీజర్ కి. నెక్స్ట్ బైట్ తీసుకుంటారు, షార్ట్ తీసుకుంటారు. సో వాటన్నిటికి మీరు చేయాలి. ఎలా చేయాలని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ ను మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అంటే సిస్టమ్ డాట్ అవుట్ println లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ అరే యొక్క నేమ్ ఏంటి, రిఫరెన్స్ నేమ్ 1 డాట్ క్లాస్ డాట్ గెట్ నేమ్, గెట్ క్లాస్ గెట్ నేమ్ అంటే మీకు ఆ ఆబ్జెక్ట్ యొక్క అరే యొక్క క్లాస్ ఏదైతే ఏ ఆబ్జెక్ట్ అయినా, నాట్ ఓన్లీ అరే. సో మీరు నార్మల్ గా రాసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో వాటికి కూడా మీరు క్లాస్ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో దానికి ఆ రిఫరెన్స్ నేమ్ గెట్ క్లాస్ గెట్ నేమ్ అనే దాన్ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు మీకు దాని యొక్క ఇంటర్నల్ క్లాస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ వన్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ జావా సి స్పేస్
ఓకే, సో సేమ్ అలానే వచ్చిందా? ఫస్ట్ ఏదైతే ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటారో ఆ ఇంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఐ కాబట్టి ఐ వస్తుంది. నెక్స్ట్ మీరు బైట్ తీసుకున్నారు అనుకోండి, ఏమొస్తుంది క్లాస్ నేమ్? బి. బైట్ బి. ఓకే, అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి బయట డేటా టైప్ తీసుకుంటే మీరు ఇక్కడ మీ యొక్క డిక్లేర్ చేసుకున్న అరే యొక్క నేమ్ బయట తీసుకున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిక్లేర్ చేస్తున్నాం మీకు ఈజీగా ఐడెంటిటీ బయట అని తీసుకున్నారనుకో. దీని యొక్క క్లాస్ నేమ్, ఇంటర్నల్ గా క్లాస్ యొక్క నేమ్ ఏదో మీరు ఫైండ్ అవుట్ చేయాలని అంటే బయట ఈజ్ ఈక్వల్ టు న్యూ బైట్ బులియన్ రెండు కూడా బీతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, బులియన్ కి అయితే జెడ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఒక నేమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా రాయాలి చెప్పండి ఒకసారి ఎవరైనా. వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి? టూ డాట్ గెట్ క్లాస్ గెట్ నేమ్ సేవ్ యువర్ ప్రోగ్రామ్. టూ డాట్ క్లాస్ అండ్ గెట్ నేమ్. సో ఆటోమేటిక్ గా మీకు ఆ క్లాస్ లో ఉన్న ఫైల్స్ ఏమవుతుంది, ఇంటర్నల్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ నేమ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ బయట రాశాను వేరియబుల్ యొక్క నేమ్ 2. ఓకే, సో అలా మీరు నాకు అన్ని క్లాసెస్ యొక్క నేమ్స్, ఇంటీజర్ డేటా టైప్, బైట్ డేటా టైప్, డేటా టైప్, సో ప్రతి ఒక్క దాని యొక్క డేటా టైప్ వాల్యూ అనేది నాకు కావాలి. అంటే ఇంటర్నల్ గా క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్. ఇప్పుడు ఎలాగైతే నేను ప్రోగ్రామ్ ప్రింట్ చేశానో అలా మీరు ఒక ప్రోగ్రామ్ ప్రింట్ చేసి, ఓకే, సో అరేస్ లో ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయో మీరు ఇలా ఒక ప్రోగ్రామ్ లో ప్రింట్ చేసి నెక్స్ట్ వాటి యొక్క క్లాస్ నేమ్స్, ప్రతి ఒక్క దాని యొక్క క్లాస్ నేమ్ నాకు కావాలి. 8 డేటా టైప్స్ ఏవైతున్నాయో ఆ 8 డేటా టైప్ యొక్క క్లాస్ నేమ్స్ ఏమున్నాయో మీరే ప్రోగ్రామ్ రాసి నాకు చూపించాలి. ఓకే, సో ఈరోజు అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తున్నాం, వాటిని ఎలా వాటి యొక్క ఇంటర్నల్ క్లాస్ యొక్క నేమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి గురించి నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ డేస్ రేపటి క్లాస్లో మనం రిమైనింగ్ అన్ని డేటా టైప్స్ని కవర్ చేస్తూ ఇంకా బ్రీఫ్గా అరేస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీరు జస్ట్ క్లాస్ వింటున్నాం, ఏదో ఫ్రీగా చెప్తున్నారో క్లాస్ వింటున్నాం అయిపోయిందని అనుకుంటే మాత్రం మీ కర్మ. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే వీటిని యూజ్ చేసి ఎంత ప్రాక్టీస్ అయితే మీరు చేస్తున్నారో మీకు అంత బెనిఫిట్. నెక్స్ట్ ఫ్యూచర్ లో మళ్ళీ మీరు ఇంకొక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏదో చెప్తున్నారు ఆన్లైన్ లో ఫ్రీ ట్రైనింగ్ ఇందాం అని చెప్పేసి అడపదడప ఇనుకుంటూ వచ్చారనుకోండి,